వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు ప్రతి ఉదయం బెతెస్తా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఆయన శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆ లేఖనముల ద్వారా దేవుడు మనల్ని ధైర్యపరుస్తూ ఆనందమును, ఆశీర్వాదాన్ని, స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మన ప్రాణాత్మ దేహములను తెప్పరిల్లజేస్తూ ఉన్నాడు. ఈ శుభదినాన కూడా దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరికీ ఆయన ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, పాపశాప సంబంధమైన క్రియలన్నింటినీ మనం వదులుకొని దేవుని బిడ్డలుగా చేర్చబడి పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ ప్రార్థనాపరులై జీవిస్తూ వాక్యపు వెలుగులో నడుచుకుంటూ దేవుని మందిరములో ప్రత్యేకమైన ఆశీర్వాదములు పొందుతూ దేవుని కొరకు బలమైన సాక్షులుగా జీవిస్తూ నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులని దేవుడు సెలవిచ్చిన ప్రతి మాటను జ్ఞాపకం తెచ్చుకొని దేవుని కోసం వెలుగుతూ ప్రకాశిస్తున్నటువంటి నీతిమంతులను గురించి దేవుడి చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు ప్రియులారా. నీతిమంతులైనటువంటి వారి మీద ఒక ప్రత్యేకమైన దృష్టి దేవుడు ఉంచినట్లు ఈ శుభదినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదములు దిగివచ్చునని దేవుడు సెలవిస్తున్నాడు. నీతిమంతులు ఎక్కడుంటున్నారో ఆశీర్వాదాలు అక్కడికి దిగి వస్తున్నాయి ప్రియులారా. అది ఏ ప్లేస్ అయినా సరే, ఏ పట్టణమైనా సరే, ఏ పొలమైనా సరే, ఏ ఆఫీస్ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే, ఏ బిజినెస్ అయినా సరే, ఎక్కడున్నా సరే నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు దిగివచ్చునని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ శుభదినాన మనం ఆశీర్వాదాల కోసం మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు ప్రియులారా. ఎందుకంటే నీతిమంతులు ఎక్కడున్నారో ఆశీర్వాదాలు అక్కడికి వస్తున్నాయని దేవుడు తెలియజేస్తున్నాడు. ఉదాహరణకు భక్తుడైనటువంటి యాకోబు తండ్రి ఇంటి నుండి లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు లాబానుకు జరిగినటువంటి కార్యం ఏంటంటే, యాకోబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ లాబానుకు ఆశీర్వాదం కలిగింది ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆశీర్వాదాలు లాబాను ఇంటి మీదకి దిగి వచ్చాయి. యాకోబు పక్షముగా దేవుడు లాబాను ఆశీర్వదించినట్లు వ్రాయబడింది ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మనం నీతిమంతులమై జీవించడం ద్వారా మనతో పాటు ఉన్నటువంటి ఇంటికి, మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. యాకోబు యొక్క ఆశీర్వాదం లాబాను ఇంటి మీదకి దిగి వచ్చినట్లు వ్రాయబడి ఉన్నది. నీ మూలముగా నేను ఆశీర్వదింపబడుతున్నాను కాబట్టి నన్ను విడిచి వెళ్ళొద్దని లాబాను యాకోబును వేడుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనం ఎక్కడున్నా సరే ఆశీర్వాదాలు మన మీదకి వస్తాయి ప్రియులారా. ఎందుకంటే దేవుని కొరకు మనం పడుతున్న ప్రయాస, ప్రార్థన, విశ్వాసము, భక్తి, నీతిని దేవుడు కొలత వేస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకే నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు దిగివచ్చునని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకుంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అని వ్రాయబడి ఉన్నది. దేవుని యొక్క ఆశీర్వాదం మన మీద ఉన్నప్పుడు అది ఐశ్వర్యమును, ఆరోగ్యమును, జీవపు ఊటను, అలాగే మిక్కుటమైనటువంటి ఘనతను, పేరును, ప్రఖ్యాతిని, సంపూర్ణ స్వస్థతను, విడుదలను, విశ్రాంతిని, మనశ్శాంతిని దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నదని ఈ లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం, నేను నీతిమంతునిగా, నీతిమంతురాలుగా జీవిస్తున్నా కూడా ఆశీర్వాదం నాకు అందట్లేదని కానీ, ఐశ్వర్యం నాకు అందట్లేదని కానీ, శాంతి సమాధానం నేను పొందట్లేదని కానీ, ఆరోగ్యం పొందట్లేదని కానీ నీ హృదయంలో నువ్వు ఫీల్ అయిపోతూ ఉన్నావేమో. అయితే దేవుడు ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యమును, శాంతి సమాధానాన్ని సమృద్ధిగా నీ వెంటే ఉంచాడు. అది నువ్వు పొందబోతున్నావన్న సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నీతిమంతులై ఇంట, బయట, సంఘములో, సమాజంలో దేవుని కొరకు వెలుగుతున్నటువంటి మీకు, మీ కుటుంబానికి దేవుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడన్న సంగతిని జ్ఞాపకం తెచ్చుకొని ఈ ఉదయకాల దీవెనలు, ఆశీర్వాదములు సర్వసమృద్ధిగా దేవుడు మీకు అనుగ్రహించి ఈ దినం అపవాది కల్పించిన సమస్త కీడులన్నింటినీ వాక్యమనే అగ్ని బాణం చేత దేవుడు ఆర్పివేసి ఆయన కృపను నిండుగా మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీ ఎగ్జామ్లో, మీ ప్రయాణాల్లో, రాకపోకల్లో, వివాహ విషయంలో, సంతాన విషయంలో, జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో, అన్ని విషయంలో దేవుని యొక్క ప్రత్యేకమైన సంకల్పం ఈ దినం నెరవేర్చబడబోతూ ఉన్నది.
దేవుని యొక్క కృప కాపుదల సమృద్ధిగా దేవుడు మీకు అనుగ్రహించి యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునన్నమాట మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదమును ఐశ్వర్యమును పొందుకొని ఇంట బయట సంఘంలో సమాజంలో దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మీరుందరుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీ కృతజ్ఞతలయ్యా. యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తూ ఉన్నాను. నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదములు దిగివచ్చునని సెలవిచ్చారు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని సెలవిచ్చారు. కోట్లాది వందనాలు తండ్రి. ఈ మాటలు మీ బిడ్డలందరికీ దీవెనకరంగా ఉంచమని, నీతి మార్గంలో సత్య మార్గంలో శ్రేష్టమైన మార్గంలో మీ బిడ్డలు నడుచుకుంటూ ఉండగా వారి కొరకు మీరు దాచి ఉంచిన ఆశీర్వాదాలన్నిటికీ విడుదలిస్తూ వారి కొరకు తండ్రి మీరు ఉంచినటువంటి ఐశ్వర్యమును ఆయన మీ కృపలో విడుదల చేస్తూ మీ బిడ్డల కొరతలన్నీ తీరుస్తూ ఆయుష్ను ఆయురారోగ్యం ఇచ్చి సంపూర్ణ స్వస్థత విడుదల విశ్రాంతినిచ్చి మీ బిడ్డలను మీ కొరకు బలమైన సాక్షులుగా నిలవబెడుతూ స్థిరపరచి బలపరచమని ప్రార్థిస్తున్నాను. నా రక్షకుడా మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధానంలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తున్నాను. వారికి ఉన్నటువంటి సకలమైన శరీర బలహీనతలను శోధనలన్నింటినీ గద్దిస్తున్నాను. సంపూర్ణ స్వస్థత విడుదల విశ్రాంతినిచ్చి ఎగ్జామ్లో కృపనిచ్చి రాకపోకల్లో కాపుదలుంచి అద్భుతమైన మీ ఆశీర్వాదపు జల్లులు మీ బిడ్డలకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమని ఈ దినం ప్రత్యేకమైన మీ ఆశీర్వాదమును మీ బిడ్డలు అనుభవించుదురుగాక. మీ కొరకు బలమైన సాక్షులుగా నిలిచేందురుగాక. వారికి కలుగుతున్న సమస్త కీడు కష్టం నష్టం యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. మీ శాంతి మీ సమాధానం సర్వసమృద్ధిగా మీ బిడ్డలకు అనుగ్రహించబడునుగాక. నా రక్షకుడా మీకు స్తోత్రాలు. ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన ఆశీర్వాదం శుభం దయచేయమని శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా మీ బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.